మనకు వెలుగు కావాలి. మన దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. దావీదు ధైర్యం అది. గాఢాంధకారము లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడదు. ఎప్పుడైనా మీరు చీకట్లో నడిచారా? చిమ్మ చీకట్లో నడిచారా? ఆ అనుభవం ఉందా? చీకట్లో నడిచిన అనుభవం. ఇప్పుడు అంటే ఈ కరెంట్ వచ్చింది కాబట్టి ఎక్కడ పట్టినా లైట్లు ఉన్నాయి. పొలంలోనికి వెళ్ళేటప్పుడు కూడా టార్చ్ లైట్లు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ దినాలలో కాగడాలు వెలిగించుకొని వెళ్ళేవాడు. కాగడాలు కొంతవరకే పనిచేస్తాయి. మరి చీకట్లో నడవాలంటే అప్పుడప్పుడు రైలు మార్గాలు తొలచబడిన కొండ చర్యలలో నుంచి వెళ్ళవలసి వస్తుంది. ఆ తొలచబడిన కొండ చర్య అది ఒక అగాధం. ఏమి కనబడదు అసలు. ఎంత నిక్కబొడుచుకొని కళ్ళు అప్పచెప్పి చూసుకున్నా ఏమి కనబడదు. అంత చీకటి ఉంటుంది. మరి గాఢాంధకారపు లోయలలో నుంచి వెళ్ళాలంటే మన జీవిత ప్రయాణం అలా ఉంటుంది. నా అనుభవంలో నేను ఇద్దరికి చెప్పాను, నీ ఎదురు గాఢాంధకారం రాబోతుంది, జాగ్రత్త అని. నేను చెప్పిన మాటలు కొంతమంది గ్రహించి జాగ్రత్త పడ్డారు. కొంతమంది ఇతను చెప్తే మేము వినేది ఎందులే అన్న నిర్లక్ష్యంతో ఉన్నారు. వారి జీవితంలో జరిగిన అర్థం కాదు వాళ్ళకి.